Hello everybody, welcome back to my channel Extreme English. Spoken English in Telugu. This channel is all about spoken English in Telugu. మనం రోజువారీగా యూస్ చేస్తున్న తెలుగు సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలన్నది నేర్చుకుందాం రండి. ఎక్కువ తినకు ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఎలా మాట్లాడదాం అనేసి చూద్దాం రండి. డోంట్ ఓవర్ ఈట్ ఎక్కువ తినకు. డోంట్ ఈట్ టూ మచ్ యూ విల్ గెట్ ఫ్యాట్ అంటే నువ్వు ఎక్కువ తింటే నువ్వు లావ్ అయిపోతావు అనేసి. ఆర్ ఇంకో సెంటెన్స్ చూద్దాం రండి. ఇఫ్ యూ ఈట్ టూ మచ్ యూ విల్ గెట్ ఫ్యాట్ నువ్వు ఎక్కువగా తిన్నట్టయితే నువ్వు లావ్ అయిపోతావు. చెప్పడం సులువే ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఎలా యూస్ చేస్తామన్నది చూద్దాం రండి. ఇట్ ఈజ్ ఈజీ టు సే ఇట్ ఈజ్ ఈజీ టు సే ఆర్ ఈజీ టు సే బట్ హార్డ్ టు డూ అంటే చెప్పటం ఈజీ కానీ చేయటం కష్టం. అలానే ఇంకో సెంటెన్స్ యూస్ చేసినట్టయితే ఇట్ ఈజ్ ఈజీ ఫర్ యూ టు సే బట్ హార్డ్ ఫర్ మీ టు డూ ఇట్ ఈజ్ ఈజీ ఫర్ యూ టు సే బట్ హార్డ్ ఫర్ మీ టు డూ ఇది చెప్పటం ఈజీ నీకు కానీ చేయటం కష్టం. ప్రతిదానికి వద్దు అని చెప్పకు ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఎలా యూస్ చేయాలన్నది చూద్దాం రండి. డోంట్ సే నో టు ఎవ్రీథింగ్ డోంట్ సే నో టు ఎవ్రీథింగ్ ప్రతిదానికి నో చెప్పకు అనేసి అర్థం. వై డిడ్ యూ సే నో ఎందుకు నువ్వు ప్రతిదానికి నో చెప్తూ ఉంటావు. నాకు అవసరం లేదు ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఇలా యూస్ చేయొచ్చు అన్నమాట. ఐ డోంట్ నీడ్ ఆర్ ఐ డోంట్ నీడ్ టు డూ ఆల్ దీస్ ఐ డోంట్ నీడ్ టు డూ ఆల్ దీస్ ఇవన్నీ నాకు అవసరం లేదు అనేసి అర్థం. అలానే వై డూ యూ నీడ్ టు డూ ఆల్ దీస్ ఏంటి సంగతి ఏంటి విషయం అంటూ ఉంటాం కదా. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఎలా మాట్లాడదామో చూద్దాం. వాట్స్ ద మ్యాటర్ వాట్స్ ద మ్యాటర్ ఏంటి విషయం అన్నట్టు. వాట్ ఎల్స్ ఇన్ ద సెన్స్ ఇంకేంటి విషయం. ఫర్ ఎగ్జాంపుల్ వాట్సాప్ ఐ హర్డ్ దాట్ యు ఆర్ గెటింగ్ మ్యారీడ్ అంటే ఏంటి విషయం నువ్వు పెళ్లి చేసుకుంటున్నావు అంట కదా నేను విన్నాను. నీ మొహం పగలగొడతాను ఇలాంటి సందర్భం మనకు ఎదురైనప్పుడు మనం ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలి అనేసి చూద్దాం రండి. ఐ విల్ బ్రేక్ యువర్ ఫేస్ మీరు ఇలానే ఇరిటేట్ చేస్తున్నట్టయితే మీ మొహం పచ్చడవుతుంది అంటూ ఉంటాం కదా. అలా యూస్ చేయడానికి ఇఫ్ యూ ఇరిటేట్ మీ ఐ విల్ బ్రేక్ ఆర్ స్మాష్ యువర్ ఫేస్ అని చెప్తూ ఉంటాం. నీ చెంప పగులుతుంది అంటూ ఉంటాం కదా. ఐ విల్ స్లాప్ యూ నా ఉద్దేశం అది కాదు అనే సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఎలా యూస్ చేస్తాము అన్నది చూద్దాం. దట్ ఈజ్ నాట్ మై ఇంటెన్షన్ ఆర్ ఐ డోంట్ హ్యావ్ దట్ ఇంటెన్షన్ నాకు అలాంటి ఉద్దేశం ఏమీ లేదు అని చెప్పడానికి ఐ డోంట్ హ్యావ్ దట్ ఇంటెన్షన్. ఐ డోంట్ మీన్ టు మేక్ యూ క్రై మిమ్మల్ని ఏడ్పించాలన్న ఉద్దేశం నాకు లేదు అనేసి అర్థం. ఇక్కడ నుండి ఎంత దూరం అని అడగాల్సి వచ్చినప్పుడు ఎలా యూస్ చేయాలో చూద్దాం రండి. హౌ ఫార్ ఫ్రమ్ హియర్ ఫర్ ఎగ్జాంపుల్ హౌ ఫార్ ఇస్ ద రైల్వే స్టేషన్ ఫ్రమ్ హియర్ ఇక్కడ నుండి రైల్వే స్టేషన్ ఎంత దూరంలో ఉంది అని అడగాల్సి వచ్చినప్పుడు హౌ ఫార్ ఇస్ ద రైల్వే స్టేషన్ ఫ్రమ్ హియర్. ఈ దారిలో అయితే త్వరగా వెళ్ళొచ్చు అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో చూద్దాం. యూ కెన్ గో క్విక్లీ ఇన్ దిస్ వే ఆర్ యూ కెన్ గో క్విక్లీ అండ్ ఈజీలీ ఇన్ దిస్ వే ఆర్ ఇఫ్ యూ గో త్రూ దిస్ రూట్ యూ విల్ గెట్ దేర్ వెరీ క్విక్లీ ఈ రూట్లో మీరు వెళ్ళినట్టయితే మీరు చాలా త్వరగా వెళ్ళవచ్చు. ఇక్కడ నుండి కాలినడకన వెళ్ళొచ్చు. యూ కెన్ గో ఆన్ ఫుట్ ఫ్రమ్ హియర్ ఆర్ ఇట్స్ జస్ట్ ఎ వాకింగ్ డిస్టెన్స్ ఫ్రమ్ హియర్ ఆర్ అవర్ హౌస్ ఈజ్ just a walking distance from here మా ఇల్లు జస్ట్ ఏ వాకింగ్ డిస్టెన్స్ ఫ్రమ్ హియర్ ఇక్కడ నుండి.
చుట్టుపక్కల ఏదైనా హాస్పిటల్ ఉందా అని అడగాల్సి వచ్చినప్పుడు ఈజ్ దేర్ ఎనీ హాస్పిటల్ అరౌండ్ హియర్, ఈజ్ దేర్ ఎనీ హాస్పిటల్ అరౌండ్ హియర్, ఆర్ ఈజ్ దేర్ ఆర్ ఎనీ హాస్పిటల్ నియర్ హియర్ ఆర్ నియర్ బై అనేసి కూడా అడగచ్చు. ఇంకొంచెం పొలైట్గా అడగాల్సిన సందర్భం వచ్చినట్టయితే కెన్ యూ ప్లీజ్ రికమెండ్ మీ ఏ గుడ్ హోటల్ హియర్ ఆర్ హాస్పిటల్ హియర్, మీరు కొంచెం మాకు రికమెండ్ చేయగలరా, ఇక్కడ దగ్గరలో ఏదైనా హోటల్ ఉందా ఆర్ హాస్పిటల్ ఉందా అని అడగాల్సినప్పుడు ఇలా యూస్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొన్ని యూస్ఫుల్ సెంటెన్సెస్ కోసం. That's all for today's video. Thank you so much for watching. We'll meet you again with the new useful and interesting videos. Have a nice day.